all, welcome to our channel. This is Rekha, right? వినాయకుల పండుగ వచ్చింది, గణపతుల పండుగ వచ్చింది. పోరగాళ్ళందరికీ ఆనందం, పిల్లలు పెద్దలు అందరూ కలిసి మంచిగా చేసుకునే పండుగ గణపతుల పండుగ. ఇక మరి గణపతి పండుగ అంటే నానా హంగామా ఉంటుంది. పోరగాళ్ళదైతే ఊళ్ళల్లో కానీ పట్నంలో కానీ నిజంగా చెప్పవశమే కాదు వాళ్ళ హంగామా. వారం రోజుల నుంచి చందాలు వసూలు చేసుకుంటా, వారం 15 రోజుల ముందుగాల నుంచే రేకుల షెడ్లు వేసుకుంటా ఆ వినాయకుడిని పెట్టేటందుకు ఒక జాగా ఏర్పాటు చేసుకొని అన్ని రకాల ఒక గ్యాంగ్ తయారవుతుంది కదా, ఒకరితో అయ్యే ముచ్చట కాదు కదా, ఒక గ్యాంగ్ తయారయ్యి ఆ వినాయకులు పెట్టేటందుకు ఓ మామూలు హంగామా ఉండేది వాళ్ళది. మనం చూడొచ్చు, తిప్పలతో పాటు ఆనందము అన్ని విధాలు అన్నీ ఉంటాయి. వినాయకుడిని ప్రతిష్ఠించిన కాడికెళ్ళి నిమజ్జనం దాకా 9 రోజులు ఇక వాళ్ళకు మంచి ఏంటంటే మంచి ఎంజాయ్ చేస్తారు వినాయకుడి పండుగను ఎవరైనా. ఇక చూడొచ్చు, మనం ఇక్కడికి విగ్రహాలు తయారు చేసే జాగాలకు వచ్చినాము. ధూల్పేటలు ఉన్నాం మనం. ధూల్పేటలో నిజంగా ఎన్ని రకాల విగ్రహాలు అంటే అన్ని రకాల విగ్రహాలు. ఒక రకం ఇట్లా అంటే మళ్ళీ రకాన్ని వాళ్ళ రకం ఇంకొకటి లేనే లేదు. ధూల్పేట అంటే ఫేమస్ విగ్రహాలకు మనందరికి ఎరుకున్న ముచ్చట్నే. ఇక్కడ విగ్రహాలు మామూలుగా లేవోళ్ళ, ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం ధూల్పేటలో హైయెస్ట్ విగ్రహం 4,40,000 అని అంటారు. అది మనం చూస్తున్నాము, కొన్ని వీడియోలలో కూడా వస్తుంది. అయితే ఇవన్నీ విగ్రహాలు చూడొచ్చు మనం, తయారైన ఆల్రెడీ బయట పెట్టిండ్రు. ఇక వచ్చి ఎవరైనా సెలెక్ట్ చేసుకొని ఎవరికి ఏ విగ్రహం కావాలంటే పైసలు కట్టేసి బండి తీసుకొచ్చుకొని, ఇంతకుముందు చూసినాం కదా బండ్లు వస్తూ ఉన్నాయి, బండ్లో పెట్టుకొని తీసుకొని పోతారు. కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు వినాయకులు. ఇక మళ్ళీ రీజనబుల్ ప్రైస్, అట్లనే రేట్లు కూడా ఎక్కువనే ఉన్నాయి అన్నారు పోయినసారి. మరి ఈసారి ఎట్లున్నాయో తెలియదు. మొత్తం మీద పోయిన తాప మనం చూసినాం, పోయిన తాప కరోనా టైంలో ఆ కరోనాకు సంబంధించిన వినాయకుని విగ్రహాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు రకరకాల వినాయకుల విగ్రహాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. శివుని ఆకృతిలో ఉన్నాయి, అట్లనే బాలాజీ రూపంలో ఉన్నాయి, ఇంకా చాలా రకాల వినాయకులు ఉన్నాయి. అటు పోతే ఇక్కడ ఒక విగ్రహం కనబడతా ఉన్నది. ఎంత బాగుంది చూడండి. అన్ని కవర్లు పెట్టిండ్రు, ఎందుకంటే వాన పడుతుంది కాబట్టి, ఇది పెయింటింగ్ కాబట్టి కరిగిపోయే అవకాశం ఉంటుంది, అందుకని కవర్లు అన్నీ పెట్టిర్రు. మొత్తం మీద ఇక్కడ విగ్రహం నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టిర్రు చూడుర్రి. విగ్రహం నచ్చిన వాళ్ళు ఆ కాంటాక్ట్ కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. అది కనబడుతుంది ప్రధానంగా. మనం చూడొచ్చు ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. మీకు పోతా ఉంటే ఇంకా ఇక్కడ కాదు, అక్కడ మంగళహాట్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పురాణపూల్ రోడ్ పోయే జాగా నుంచి మొదలుకుంటే ఈ ఏరియా మొత్తం, ఈ ధూల్పేట ఏరియాల మొత్తము ఈ విగ్రహాలే మనకు కనబడుతున్నాయి. ఒకసారి చూడండి మీరు, పిల్లలు కూడా వస్తున్నారు, వాళ్ళకు మాట్లాడుకొని ట్రాలీలు ఆటోలు వాళ్ళందరూ మాట్లాడుకుని టీం గ్యాంగ్ వస్తుంది ఆ విగ్రహాలు పట్టుకపోయేటందుకు. ఆ విగ్రహాలు పట్టుకపోయేటప్పుడు కూడా చూద్దాం మనం. అట్లనే ఆ పిల్లలు వచ్చిన పిల్లలతో మాట్లాడిపిద్దాం, గమ్మతుంటుంది. రాని రకరకాల వినాయకుల విగ్రహాలు అయితే చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే వస్తారు కొనుక్కపోనికి. ఈ తమ్ముళ్ళు వచ్చిర్రు, తమ్ముళ్ళతో మాట్లాడిద్దాం. ఇక వీళ్ళు ఇది సెలెక్ట్ చేసుకుర్రట. ఏం వినాయకుడు ఇది, ఏమంటారు, ఎట్లా సెలెక్ట్ చేసుకున్నా? రైట్, ఇది వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారట. ఇక ఈ తమ్ముతో మాట్లాడిద్దాం. రైట్, తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చినావు? ఆగాపుర. ఏం పేరు నీ పేరు? నా పేరు కేతన్. ఇది సెలెక్ట్ చేసుకున్నావా? ఆగాపుర నుంచి వచ్చిరా? ఎంతనట? 20,000 వస్తున్నారా? వస్తున్నాను. ఎంతమంది ఉంటారు మీ టీము? 4-5 మెంబర్స్ ఉంటారు. 4-5 మెంబర్స్. ఎప్పుడు ప్రతిసారి ఇక్కడికి తీసుకుపోతారా? లేలే, ఉప్పల్ నుంచి తీసుకొని వస్తా. ఈసారి ఈ వినాయకులు మంచి బాగా అది నచ్చింది అందుకే. ఎట్లా తెలుసు మీకు? నేను ఇక్కడనే ఉంటా కదా, తిరిగితే ఇది वो दिखा हमारे को, दिखा तो हम ना यहाँ पे आए, आगे कहे कि इसको सेलेक्ट करे. अभी इसको चक्रम आता और धनुष आता, राम भगवान का वो है वो. अभी कुछ भी नहीं, इतना ही 20,000 बोल रहे. एक 15,000 बोले तो भी बहुत वो हो गया. 15,000 में लेके जाते हैं. और हम चंदा अंदा कुछ भी नहीं लेते, हमारे खुद से बिठा दे. టీమ్ మెంబర్స్ ఎంత? 4-5 మెంబర్స్ ఉంటది. 4-5 మెంబర్స్ పనులన్నీ పూర్తయినాయా? పనులన్నీ పూర్తయినాయా? కంప్లీట్ అయినాయా? ఇప్పుడిప్పుడే వస్తుండ్రు కొనుక్కపోనీకి, చూస్తున్నాం మనము. ఇది వీళ్ళకి నచ్చిందట. అంటే మనం ధూల్పేటలకు వచ్చినాము. ఈ ధూల్పేటలో రకరకాల విగ్రహాలు ఉన్నాయి. అసలు ఎన్ని రకాలంటే అన్ని రకాలు మనం చూడొచ్చు. చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి. ఎక్కడెక్కడికేలో వస్తారు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ, కొనుక్కపోవడానికి ఎక్కడెక్కడికోలో వస్తారు, వచ్చి కొనుక్కొని పోతారు. ఒకసారి మీకు చూపెడితే నేను ఇవన్నీ చూడొచ్చు మీరు. కవర్లు వేసి ఉన్నాయి, వానలు కదా,
ఇక ముందుగానే బుకింగ్ చేసుకునేటోళ్ళు ఉంటారు, అట్లనే ఇక్కడికి వచ్చి చూసుకొని పోయేటోళ్ళు ఉంటారు, చూసుకొని కొనుక్కపోయేటోళ్ళు ఉంటారు. ఆ పెయింటింగ్ కాకముందే, పెయింటింగ్ అయ్యేటప్పుడే విగ్రహాలు ఇది మాకు కావాలి, ఇది మాకు కావాలని చెప్పేసి వాళ్ళు ముందుగానే బుకింగ్ చేసుకొని పోయేటోళ్ళు ఉంటారు. కొంత అడ్వాన్స్ ఇచ్చిపోతారు. వాళ్ళు రెడీ పెడితే ఇక వినాయక చవితి దగ్గర పడ్డది కదా, వస్తారు తీసుకొని పోతారు. మీకు నేను చూపెడతా, ఇంకా చాలా ఉన్నాయి. ధూల్పేట ఏరియా ఎక్కడ అంటే ధూల్పేట ఏరియాలో మంగళహాట్ పోలీస్ స్టేషన్ పురాణ పూలు అటు పోయేటప్పుడు ఉంటుంది కదా రూటు, ఆ రూట్లో ఉంటాయి అన్నట్టు. మొత్తం మీద ఇది వినాయకునికి సంబంధించిన విగ్రహాలకు సంబంధించిన జాగా మొత్తం. ధూల్పేట అంటే ఫేమస్. ఇక మన పతంగుల పండుగకు పతంగులు ఎట్లా ఫేమస్, ధూల్పేటలో ఈ విగ్రహాలు కూడా అంతే ఫేమస్. మనం చూస్తున్నాం చాలా విగ్రహాలు. మనకి ఎక్కడన్నా తయారు చేసే ప్లేస్ దొరికితే అది కూడా చూపెడతా మీకు. ఇంకా పెయింటింగ్ అవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి మీకు నేను చూపెడతా, చూడొచ్చు. ఈ ధూల్పేట అంటే ఇక వినాయకుని విగ్రహాలకు ఫేమస్ అన్నమాట. చాలా రకాల విగ్రహాలు రోడ్డు పొడుగుతా పెట్టిర్రు, మీకు కనబడతా ఉన్నాయి. చూడొచ్చు, మీరు అన్నీ చూడొచ్చు విగ్రహాలు. ఇక ఇప్పుడిప్పుడే బయలుదేరుతారు. ఇప్పుడు కొనుక్కపోయేటోళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే కొద్దిగా గెరవిచ్చింది కదా వాన, నిన్న మొన్న అసలు ఎడతెరపి లేని వాన ఎట్లా కురిసిందో మనం చూసినాము. రకరకాల వినాయకులు ఉన్నాయి ఇక్కడ, మనం చూడొచ్చు. అక్కడ ఆవు మీద కూర్చున్న వినాయకుడు కావచ్చు, ఇంతకుముందు ఆ విగ్రహం చూసినాం. అక్కడ నెమలి మీద కూర్చున్న వినాయకుడు, చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. రారి మీకు నేను చూపెడతా. చూడుర్రి ఎక్కడెక్కడికెళ్ళి వచ్చి తీసుకొని పోతారు. ఏడికెళ్ళి వచ్చిర్రు? కిదర్ సే ఆయ్? గంగాబోలి. పెద్ద పెద్ద విగ్రహాలే కాదు, చిన్న చిన్నవి కూడా కనబడుతున్నాయి. మనం చూడొచ్చు 6 ఫీట్ల నుంచి 6 ఇంచుల నుంచి 60 ఫీట్ల దాకా ఎంత పెద్ద విగ్రహం అయినా ఇక్కడ దొరుకుతుంది అంటారు. ఇక చూడుర్రి, ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కనబడుతున్నాయి. చిన్నగా మంచిగా ఉన్నాయి, చిన్న చిన్నవి కూడా బాగున్నాయి. రైట్, ఇక్కడ ఒక విగ్రహం కనబడుతుంది. అన్ని విగ్రహాలు చూసుకుంటూ వస్తే ఇది మంచిగా అనిపించింది. ఒకసారి చూడండి. మీరు ఇంట్లో ఏం గుర్తు పట్టిండ్రోల్లా? వెనక అయోధ్య రామ మందిరం, పక్కకు రాముడు, ఇక్కడ వినాయకుడు. అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఇక్కడ ఒక విగ్రహం ఇక్కడ కనబడుతుంది. చాలా మంచిగా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు. ఎంత మాట్లాడిరు? 1,05,000. అంటే ఎన్ని ఫీట్స్? 18 ఫీట్స్. ప్రతిసారి ఇక్కడికే వస్తారా? ప్రతిసారి ఇక్కడికి వస్తాం ఖచ్చితంగా. పోయినసారి 80,000. 80,000. ఈసారి 1,05,000. మొత్తం మీద మీ టీం మెంబర్స్ ఎంత? మొత్తం 30 మంది. 30 మందా? రకరకాల విగ్రహాలు మాట్లాడుకొని అలా వేసుకొని పోతురు, వ్యాన్లలో వేసుకొని పోతురు. ఇక ఇది పెద్ద పండుగ. కళ్ళు ఎదిరిపోతా ఉన్నాయి విగ్రహాలను చూస్తుంటేనైతే. ఒకసారి చూడుర్రి మీరు కూడా. ఇక్కడ అయోధ్య రామ మందిరం టైప్లో విగ్రహం ఒకటి చాలా హైలైట్ అనిపించింది. చూడుర్రి, ఇట్లా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇంకా కొన్ని పని కాని విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ. ఏదైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారో తర్వాత పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చుకొని పోతారు. అవన్నీ తయారు చేసి పెడతారు వీళ్ళు. మొత్తం మీద పెద్ద పెద్ద విగ్రహాలు, భారీ భారీ విగ్రహాలు ఉన్నాయి. చూసినా కొద్ది చూడబుద్ధి అవుతా ఉన్నది. దత్తుర్రు మనం చూస్తున్నాం కదా. ఇగో విగ్రహాలు కొనేందుకు ఈ పిల్లలు కూడా వచ్చిర్రు. ఏడికెళ్ళి వచ్చిర్రు? వనపర్తి. అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వనపర్తికి వెళ్ళి వచ్చిర్రా? అంత దూరంకి వెళ్ళి ఇంత దూరం ఎందుకు? గణేష్ మోడల్స్ ఉంటాయి అనేసి వచ్చేసాం. అంటే విగ్రహాలు వెరైటీగా దొరుకుతాయి అక్కడికంటే ఇక్కడ తక్కువ దొరుకుతాయి. తక్కువ దొరుకుతాయి. పెద్ద గణేష్లు ఉంటాయి అనేసి వచ్చేసాం. ప్రతిసారి ఎప్పుడైనా ఇక్కడికి వస్తాం. ప్రతిసారి ఇక్కడికి వస్తారా? ఏం పేరు నీ పేరు? వెంకటేష్. ఏమన్నా టీం ఉందా మీకు? ఏం టీం ఉంటది? ఫ్రెండ్స్ యూత్ అని టీం ఉంటది. వనపర్తిలో పెడతారా? వనపర్తి. ఈసారి సెలెక్ట్ చేసుకురా? చేయలే, ఇంకా చేయాలి. అంటే డెకరేషన్ ముందుగా డెకరేషన్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారా? డెకరేషన్ తీసుకొని వినాయకుడు బుక్ చేసుకొని అన్ని తీసుకొని చేపించుకొని వనపర్తిపోతాం. ఇక్కడ బాగుంటాయి కాబట్టి ఇక్కడ వస్తాం ధూల్పేటకి. మొత్తం అన్ని తీసుకుపోతారా ఇక్కడ నుంచి? అంటే డెకరేషన్ ఏం తీసుకుపోతారు? బట్టలు, ఫ్రేములు, లైటింగ్స్ అంతా. ఇంకా వినాయకునికి సంబంధించిన సామాగ్రి మొత్తం, లైటింగ్, దండలు, ఇండలు అంతా అయిపోతుంది. ఇప్పుడు వీడికి లైటింగ్ అవన్నీ పట్టుకపోయినాక డెకరేషన్ చేసిన తర్వాత విగ్రహాన్ని పెడతారు వినాయక చవితి రోజు. అంతేనా? పోయిన తాప వచ్చిర్రా? లాస్ట్ ఇయర్ వచ్చిన. పోయిన తాప అంటే అర్థమైతే లేదా? పోయినసారి వచ్చిర్రా? ఎంత తీసుకుపోయారు అప్పుడు? 25K.
ఇప్పుడు ఎంత తీసుకోపోదాం అనుకో 35 మీరు ఎంత వేసుకుంటారు ఒకళ్ళు అంటే గాని విగ్రహదాత ఉండు మాకు అంటే మీకు ఏమైనా తగులుతాయా పైసలు మాకేం తగులో అన్న వాళ్ళు చూసుకుంటారు ఇక. మీ టీం ఎంత మంది ఉంటారు మొత్తం ఒక 25 ఎంత మంది వచ్చిరు ఈడికి ఇప్పుడు 13 మంది వచ్చిరా ఎట్లా వచ్చిరు డిసెంబర్ DCM లో వచ్చిరా అంటే DCM లో వినాయకుడు పెట్టుకొని మీరు వెళ్ళిపోతారు అట్లనే రైట్ అంటే ఎట్లా చేసుకుంటారు ఎన్ని రోజులు చేసుకుంటారు పండుగ 11 days 11 days అంటే 9 days కదా 11 days పెడతారా 10 days పెట్టి నా 11కి తీసుకోతాం పని ఒక్కళ్ళు చేస్తారా అందరు చేస్తారా పని కలుసుకొని అందరం చేస్తాం అరే నువ్వు చెయ్యరా అని నేను చెయ్యను అని అంటారా లేకపోతే అందరు కలుసుకొని దెంగ పోతాడు వీడు దెంగ పోతుంటాడు ఎగ్గొడతావా నువ్వు ఎందుకు అంటే మీకంటే జర చిన్నగా ఉన్నాడు కదా అందుకనే ఎగ్గొడతాడు అంతేనా ఏం పేరు? సిగ్గుపడుతుండవు చింటూ ఏం తరగతి చదువుతున్నావు చింటూ సెకండ్ ఇయరా వీళ్ళందరూ డిగ్రీ మరి పెద్ద పెద్దలతో పట్టినావు సోపతి గల్లీలో అన్న ఉంటారు గల్లీలు అన్న వాళ్ళని కూడా వచ్చినావా రైట్ తమ్ముళ్ళు జాగ్రత్త ఊరి మరి పైలం జై బోలో గణేష్ మహారాజ్ కి రైట్ అది దాదాపు తక్కువ రేటుకు దొరుకుతాయి అట్లనే మంచి విగ్రహాలు దొరుకుతాయి రకరకాల డిజైన్లు దొరుకుతాయి అక్కడ అన్న వాళ్ళు కట్టెలు పట్టుకొని పోతురు కదా వాళ్ళే హెల్ప్ చేసేటోళ్ళు ఆ విగ్రహాన్ని పైనకి ఎక్కించేందుకు దాదాపు పెద్ద పెద్ద విగ్రహాలను అయితే క్రేన్స్ సహాయంతో ఎక్కిస్తారు క్రేన్స్ కూడా ఉంటాయి ఇక్కడ జర చేతులతో లిఫ్ట్ చేసి వేయగలిగేటి మాత్రము వాళ్ళు వేస్తారన్నమాట కట్టెల సహాయంతోనే వేస్తారు ఇక్కడ చూడండి బాల గణేషులు కనబడుతుర్రు మీకు చిన్న చిన్న గణపతులు ఎంత బాగున్నాయి కదా రకరకాల విగ్రహాలు కనిపిస్తున్నాయి రకరకాల విగ్రహాలు దర్శనమిస్తున్నాయి అక్కడ చూడండి చిన్న చిన్న విగ్రహాలు భలే గమ్మత్ అనిపిస్తున్నాయి కదా ఇవి చూసిన కొద్దీ మంచిగా అనిపిస్తున్నాయి నిజంగా పిల్లలు కొంతమంది చిన్న చిన్న పిల్లలు వినాయకుని నిమజ్జనం అప్పుడు ఆ విగ్రహాన్ని ఇయ్యనంటే ఇయ్యను అని ఏడుస్తారు పట్టుకొని ఏడుస్తారు కదా ఆ పట్టుకొని ఏడ్చే విగ్రహాలన్నీ ఇట్లనే ఉంటాయి వాళ్ళని బాగా ఆకర్షిస్తాయి అన్నట్టు పాపము ఆ విగ్రహాలు ఇంకా మనకు ఫ్రెండ్స్ అన్నట్టే ఫీల్ అయిపోతారు అట్లనే ఉన్నాయి మీరు చూడండి బాల గణేషులు బాల విగ్రహాలు చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి అక్కడ వీణ వాయిస్తున్న విగ్రహం కూడా ఉన్నది ఒకసారి చూడండి మీరు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ విగ్రహాలన్నీ రైట్ పండుగ అంతా ఇన్నే కనబడుతుంది బ్యాచ్ వచ్చిండ్రు ఎంతమంది వచ్చిర్రు మీరు 15 మంది టీం మొత్తం ఎంత మంది ఉంటారు సారీ నీ పేరు అడగలేదా నీ పేరు ఏం పేరు అఖిల్ కుమార్ శశి ఎంతమంది వచ్చారు 15 మంది దాకా వచ్చాం పోయిన తాప వచ్చినాం 10 మంది దాకా వచ్చినాం 10 మెంబర్స్ దాకా వచ్చినాం పోయిన సారి వేరే దూల్పేట్ ఇప్పుడు ఈ వినాయకుడు సెలెక్ట్ చేసుకురా మొత్తం టీమ్ మెంబర్స్ ఎంత మంది ఉంటారు 25 ఉంటారు దగ్గర 25 మంది మరి అవన్నీ డెకరేషన్ అవన్నీ అయిపోయినాయా డెకరేషన్ అయిపోయినాయి అంత దూరంకి వెళ్ళి ఇంత దూరం ఎందుకు వచ్చారు అంటే బాగుంటాయి అక్క ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటాయి ఐడల్స్ యూనిక్ ఉంటది వస్తాం ఒక 5 years కి లీడ్కే వస్తుందా రైట్ ఇగో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వినాయకుడు ఇది అంటే ఏం వినాయకుడు అన్నట్టు చింతామణి టైప్ అది చింతామణి ఇట్లా సెలెక్ట్ చేసుకురు వాళ్ళ వినాయకుడు చూడండి చింతామణి టైపు మొత్తం మీద ఎంత పడ్డది 49 అంటే చెప్పుడు అంత చెప్తారా లేకపోతే ఏమన్నా ఎక్కువ చెప్తారా ఎట్లున్నాయి ఈడ రీజనబుల్ రైట్ మొత్తం మీద చింతామణి టైపు వీళ్ళు ఈ వినాయకుని సెలెక్ట్ చేసుకుంటారు 49,000 ఎంత చెప్పారు వాళ్ళు చెప్పారు 70-80 చెప్పారు 70-80 నుంచి 49,000కు ఫైనల్ చేసిండ్రా ఇంకేమైనా అడగపోయారు మరి అటు ఇటు ఏం లేదక్క దేవుడిదే మీకు రీజనబులేనా అంతే మీరు ఒక్కళ్ళు ఎంత వేసుకుంటారు ఒక్కొక్కరం వేసుకుంటాం 10-15 100లా 1000లా 1000 ఒక్కళ్ళు 25,000 30,000 10 ఒకటి 5 ఒకటి 10 ఒకటి 15 అట్లా వేసుకుంటారు ఎంత వస్తుంది మొత్తం మీకు ఖర్చు వస్తుంది ఒక 2 లక్షల చిల్లర వస్తుంది మొత్తం ఎట్లా ఈ శోభాయాత్ర ఇవన్నీ ఎట్లా చేస్తారు మీరు గ్రాండ్ గా చేస్తారా గ్రాండ్ అంటే గ్రాండ్ వెళ్తుంది గ్రాండ్ వస్తుంది నవరాత్రులు పెడతారు కదా ఎన్ని రోజులు పెడతారు 10 days పెడతారా 10 days లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ ఏమన్నా చేస్తారా లేకపోతే మామూలుగానే పూజలు ఇట్లా కొనసాగుతాయి అంటే గేమ్స్ కి ఇట్లా కండక్ట్ చేస్తాం అక్క మధ్యలో అట్లా అంటే ఎట్లా సెలబ్రేట్ చేస్తారు మొత్తం అంటే ఇక అందరు చేసేటట్టే స్మూత్ గా వెళ్ళిపోతుంది అంతే గేమ్స్ ఏం కండక్ట్ చేస్తారు క్యారమ్ బోర్డు తంబోలా చెస్
స్పూను, ఫ్రాక్ జంప్ ఇలాంటివి ప్రైజులు ఇస్తారా గెలిచిన ప్రైజులు ఇస్తాం. అంటే ఈ పండుగతో పాటు ఆటల పోటీలు కూడా పెడతారు అన్నట్టు. రైట్, ఓకే. అందరు అంటారా ఒకసారి ఏమంటారు? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసిండ్రా, అన్ని విగ్రహాలు ఒకటే టైప్ అన్నమాట. వీళ్ళు ఒక డిజైన్ ఎంపిక చేసుకొని ఇదే రకంగా వాళ్ళ అన్ని విగ్రహాలు ఒకటే రకంగా మొత్తం చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి అక్కడ ఇప్పుడు వేరే వేరే షాపుల దగ్గర చూసినాము. ఒక్క షాప్లో అన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, అన్ని రకాల విగ్రహాలు, డిజైన్కి ఒక విగ్రహం ఉన్నది కదా. కానీ ఇక్కడ అట్లా కాదు, మొత్తం ఒకటే డిజైన్, చింతామణి టైప్. వీళ్ళు మొత్తం చింతామణి టైప్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని అన్ని విగ్రహాలు అట్లనే చేసిరనమాట. మనకు కనబడుతుంది చూడొచ్చు మనం. ప్రధానంగా ఆ విగ్రహాలు ఇక్కడ నుంచి అక్కడికి. మేము పార్సిగుట్ట నుంచి వచ్చినాం, రామ్నగర్. ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా? అయిపోయింది. ఇవే చింతామణి ఇదే ఎంత? సేమ్, అందరికి ఒకటే రేట్. అందరికి ఒకటే రేట్. ఇది అట్లా ఏం లేదు, వీళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ అని ఏం లేదు, అందరికి ఒకటే. ఎన్ని ఏళ్ళకి వెళ్ళి వస్తారు ఇక్కడికి? మేము ధూల్పేటకి వచ్చింది ఆల్మోస్ట్ ఇప్పుడు 17 years. 17 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి. ఎట్లా అనిపిస్తుంది మీకు? తిరగాలి, ఇంకా చేయాలి. మాకు ఎవ్రీ టైం ఇంకా మేము మెయిన్ చేసుకునే పండుగ ఇంకా డిజైన్ తగినట్టు ప్రైస్ అంతే, అట్లా ఏం లేదు. పోయినసారి అన్ని కొంచెం మన ధూల్పేట స్టైల్ ఉండే, ఈసారి కొన్ని ముంబై స్టైల్ అయినాయి. ఇప్పుడు ఈసారి డిఫరెంట్ ఉన్నాయి అన్ని. ఇంకా రేట్స్ కూడా బాగా పెరిగినాయి ఈసారి, చాలా బాగా పెరిగినాయి, చాలా. అంటే ఇంకా మనము ఆ డిజైన్ బట్టి దాని ప్రకారమే మనమైనా కూడా మాట్లాడేది ఉంటుంది. ఇట్లా పోయినసారి కూడా కొంచెం ఇట్లానే ఉంటుండే, కానీ అది ఇక్కడ ధూల్పేట మోడలే అది. కానీ ఇది మాత్రం ఇంకా ముంబై స్టైల్ అనుకోండి. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? గద్వాల నుంచి వచ్చినాం. ఏం పేరు? విజయ్. సెలెక్ట్ చేసుకురా విగ్రహం? ఇంకా చేయలేదా? అంటే ఎంతలో పెట్టి కొందాం అనుకుంటున్నారు? 10 feet లోపు. 10 feet. డబ్బులు కాస్ట్ 20-30,000, 50,000 లోపు. ఎంతమంది ఉంటారు మీ టీం మొత్తం? మా టీం 20 members దాకా ఉంటారు. 20 మంది ఉంటారా? గద్వాల నుంచి మరి అక్కడ దొరకాయా? ఇంత దూరం ఎందుకు? ఇక్కడ మంచిగా ఉంటాయని చెప్పి ఇక్కడ వచ్చాం. ఎన్నేళ్ళకి వెళ్ళి వస్తారు ఇక్కడికి? 3 years, 4 years. 3-4 years నుంచి వచ్చారా? ఫుట్బాల్ టీం అంతా కలిపి. ఫుట్బాల్ మీకు సపరేట్ ఒక టీము. మీ టీం పేరు ఫుట్బాల్ టీం? గద్వాల్ ఫుట్బాల్ అసోసియేషన్, జిఎఫ్ఏ అని ఉంటుంది. అక్కడ నుంచి వచ్చారు. ఎట్లా వచ్చారు? ట్రైన్. మరి ఎట్లా తీసుకుపోతారు? ఈ నుంచి ఏదైనా వెహికల్ తీసుకున్నాం. ఇక్కడనే వెహికల్ మాట్లాడుకుని అంతా తెలుసా? అదంతా ప్రాసెస్ అంతా తెలుసా? అంటే డెకరేషన్ కూడా ఇక్కడ తీసుకుపోతారు? లేదు, మా దగ్గర డెకరేషన్ అయిపోయిందా? డెకరేషన్ అంతా చూసిరు కదా, రకరకాల గణపతి విగ్రహాలు, 1-2 అని కాదు, చాలా ప్రతిమలు, చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇగో అసలు పండగ అంటే ఇన్నే కనబడతా ఉన్నది. దాదాపు పెద్ద పెద్ద భారీ వాహనాలతో వస్తూ ఉన్నారు వాటిని తీసుకుపోవడానికి. ఎవరైతే కావాలని అనుకుంటారో వాళ్ళు వచ్చి కొనుక్కపోరు. దాదాపు పోయిన తాపకి ఇప్పటి తాపకు రేట్లు ఎక్కువనే ఉన్నాయని చెప్తారు, చాలా రేట్లు పెరిగిపోయినాయి అని చెప్తారు. ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకుపోర్రి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ. శనార్.